మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. శత్రునాశక యోగం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే శత్రునాశక యోగము అనేటువంటిది ఎవ్వరి జాతకంలో అయినా కూడా ఇది ఉంటుందన్నట్టు. మరి మనకు ఇవాళ రేపు కలియుగంలో మంచిగా తయారైన బాధనే, ఎక్కువగా ఈ వస్తువులు కొన్నా బాధనే, స్టేటస్లు పెట్టినా బాధనే, ఎవరు ఏ విధంగా ఏడుస్తారో, ఎవరి చూపు ఏ విధంగా మనపై ఉంటుందో అసలు ఎవరికీ అర్థం కాదు. మరి ఇట్టి సందర్భాలలో శత్రువులు మాకు అధికంగా తయారయ్యారు, శత్రు బాధ అధికంగా ఉంది. ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఒక చిన్న పిల్లవాడు ఒక సైకిల్ కొనుక్కున్నా, ఒక 2 వీలర్ కొనుక్కున్నా, మంచిగా తయారైన ఇవాళ రేపు అన్ని రకాలుగా బాధలే. ఎవరి కష్టం వారిది, ఎవరి ఆనందం వారిది. కనుక ఎవరో ఏమో అనుకుంటున్నారని చెప్పి ఎవరు కూడా ఎక్కడా తగ్గాల్సిన పని లేదు. మీకు అద్భుతమైనటువంటి రెమెడీ నేను చెప్తాను. ఎవరి సంబంధించినటువంటి శత్రువుల యొక్క బాధ మనకు కలగకుండా ఉండడానికి గొప్ప పవర్ఫుల్, అత్యంత అద్భుతమైనటువంటి రెమెడీ. అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, మీ జన్మజాతకరీత్యా 6వ భావంలో ఎవరున్నారు, నెంబర్ 6th భావముపై ఏ గ్రహం దృష్టి పడుతూ ఉన్నది, నెంబర్ 6th హౌస్లో ఎవరున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే ముఖ్యంగా 6వ భావానికి సంబంధించి ఉదాహరణకు రాహువు, శని, గురువు ఇట్లా ఉంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దశ అంతర్దశలు వచ్చినప్పుడు మనకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అదేవిధంగా ఆ దశలకు సంబంధించి ఆ గ్రహానికి సంబంధించినటువంటి మనుషులను కూడా మనం బాధ పెట్టకూడదు, అది గమనించుకోండి. ఇక మరీ ముఖ్యంగా ఇక్కడ రాహువు, అదేవిధంగా కుజుడు, శని ఉన్నట్టయితే మనకు అదేవిధంగా ఇక్కడ అంటే 6వ భావం ఏమిటి అంటే పోరాడేటువంటి తత్వం ఉంటుంది. అంటే ఒక యోధుడు ఇప్పుడు ఒక శత్రువుపై విజయం పొందాలి. వెనకటి కాలంలో అంటే శత్రువులు ఉండేవారు. ఇప్పుడు ఏంది, ఇందాక మనం ముందు చెప్పుకున్నాం కదా, మనం ఎవరికి డబ్బులు ఇస్తామో వాళ్ళే శత్రువులు. ఒక చిన్న మాట ఎవరినైనా అంటామో వారే శత్రువులుగా తయారవుతారు. కొంచెం అపార్థమైన చేసుకుంటారు. అది సిచ్యువేషన్, ఎదుటివారి సిచ్యువేషన్ అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ పోరాడే అటువంటి తత్వం ఉండేటువంటి వారు ఇక్కడ మరీ ముఖ్యంగా వీరు 6వ భావంలో కుజుడు కానీ, రాహువు కానీ, శని కానీ ఉన్న ఎడల వీరికి శత్రు బాధ అనేటువంటిది ఉండదు. ఇది బాగా గమనించుకోండి. శత్రువులపై వీరు విజయమే పొందుతారు. కనుక మీ కొందరు వారికి వారే ఊహించేసుకుంటారు. ఇప్పుడు నెంబర్ 7, 16, 25లో జన్మించిన వారు, లగ్నాత్ రాహు ఉండేటువంటి వారు కొందరు వారికి వారే ఊహించేసుకుంటారు, అయ్యో నాకే ఎందుకు ఇట్లా, నాకే ఏమిటి ఇట్లా అని. కానీ వారు ధైర్యంగా ఉండాలి. మరి నాకు 6వ భావంలో ఈ గ్రహం ఉంది కనుక శత్రువులు నాపై ఎలాంటి చూపు కానీ లేదా ఇంకేది చేసినా కూడా నాకు తాకదు, నన్ను ఈ గ్రహం కాపాడుతూ ఉన్నది, నేను ఈ గ్రహానికి ఎనర్జీని ఇస్తూ ఉండాలి అనేది మీరు అర్థం చేసుకోండి. రాహు ఉన్న ఎడల మీరు అధికంగా జపం చేసుకోవాలి. చక్కగా జపం చేసుకోవడం ద్వారా ఎవరి చూపు మీపై పడదు. సూర్యుడు ఉంటే శ్రమ, ఏదైనా దేవాలయంలో కాస్త సేవ చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. శనైశ్వరుడు ఉన్న ఎడల మనము మన కర్మలను మంచిగా చేసుకోవాలి. అంటే దాన ధర్మాలు లైక్ ఏమైనా చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కుజుడు ఉంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి. మరి ఇక్కడ గెలవడానికి పుట్టిన వారు శత్రునాశక యోగం అంటే మరి మీకు ఉందో లేదో తెలుసా అంటే 6వ భావంలో పాపగ్రహాల యొక్క బలం ఎప్పుడైతే మనకు పుణ్యగ్రహాలు వెళ్ళి 6వ భావంలో ఉంటాయో అవి ఇంకా మంచిదే, పాపగ్రహాలు ఉంటే ఇంకా మంచిది. సో శత్రువులను దూరం చేస్తుంది, ఇది గమనించుకోండి. కుజుడు ఉన్న ఎడల ఒక యోధుని యొక్క శక్తి ఉంటుంది. ఆ శత్రువులను నేరుగా ఢీకొనడము, వేగవంతమైనటువంటి విజయం, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఉన్నది 6వ భావంలో కుజుడు. ఇక శని క్రమశిక్షణ, అపార సాహసం, ఇంకా నిదానమైనటువంటి విజయాలు, శాశ్వత ఫలితాలు, వీరికి మంచి ఫలితాలు వస్తాయి. ఇక రాహు ఉంటే వ్యూహాత్మక చతురత, ఎవరు ఊహించని విధంగా చాకచక్యంగా ఓడిస్తారు. సో మైండ్ గేమ్తో
రాహు ఉన్న ఎడల ఎదుటి వారిని ఓడించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేసేటువంటి పరిస్థితి. సో ఆ విధంగా శత్రువులపై విజయం పొందొచ్చు. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా శత్రువులపై విజయం పొందాలి అని అనుకునేటువంటి వారు కేవలం మీరు మీ మనస్సును ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం మీకు అందరికీ తెలుసు. అయితే దీనికి ఓం శివాయ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః. ఈ మంత్రాన్ని ఎక్కువసార్లు జపం చేసిన ఎడల విశేషమైనటువంటి ఫలితం మీ సొంతం. అదేవిధంగా ఇంట్లో ధూపం వేసుకోవాలి, ప్రతిరోజు ధూపం వేయాలి. ధూపం వేయడం ద్వారా నరఘోష నర సంబంధిత మీ ఉద్యోగం ప్లేస్లో కానీ, మీ వ్యాపార ప్లేస్లో కానివ్వండి, లేదా మీ ఇంట్లో అయినా కూడా ధూపం వేసుకోవాలి. మరి ఉద్యోగం ప్లేస్లో వేయరాదు అని అనుకునే క్రమంలో పట్టిక అంటారు, విన్నరా? అల్లం అంటే పట్టికను తీసుకొని మీరు పెట్టుకోవడం వల్ల ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. పట్టిక అనేటువంటిది పిల్లల బ్యాగులో పెట్టినా లేదా మీ వ్యాలెట్లో పెట్టుకున్న మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా 555 నెంబర్ను రాసి మీ మొబైల్ వెనకాల కానీ లేదా మీ పర్సులో మీ వ్యాలెట్లో కానీ పెట్టుకున్నా కూడా శత్రువులపై విజయం మీ సొంతం. కొత్త అవకాశాలను మీరు చూస్తూ ఉంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్.